ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ప్రేమితులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జయేష్ రాయుడు. ప్రేమిల మిత్రులారా, మనం గత క్లాస్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి ప్రశ్నాపత్రం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. చాలామంది అభ్యర్థులు సార్ ఈ యొక్క ప్రశ్నాపత్రం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి చాలామంది అభ్యర్థులు ఫోన్లు చేస్తున్నారు. మరి వాళ్ళ కోరిక మేరకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రశ్నాపత్రం అనాలిసిస్ చేస్తున్నాం. మనం ఈరోజు మనం నూతనంగా అనాలిసిస్ చేయబడినటువంటి క్వశ్చన్ పేపర్ 30వ తారీఖున జరిగినటువంటి మార్నింగ్ సెషన్లో జరిగిన క్వశ్చన్ పేపర్ను మనం అనాలిసిస్ చేస్తున్నాం. రైట్ ఫ్రెండ్స్, మరి ఈ యొక్క పేపర్స్ అనేవి మీకు ఎంతో యూజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నవంబర్లో టెట్ నోటిఫికేషన్ రాబోతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో నవంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి రెండు రాష్ట్రాల్లో మరి ఉపాధ్యాయ కులువుల జాతర ప్రారంభమైంది. కాబట్టి మరి ఈ యొక్క ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు మెథడాలజీలో కీలకమైనటువంటి మెథడాలజీలో మంచి స్కోర్ సంపాదించుకోవాలంటే గత డిఎస్సిలో జరిగిన ప్రశ్నాపత్రాలను ఒకసారి అనాలిసిస్ చేసుకోవడం అనేది పరిశీలన చేసుకోవడం చాలా ఉపయోగకరం. అందుకని చెప్పేసి మీకు ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ని మీకు తెలియజేస్తున్నా. ఇవి మీకు ఒక మార్గదర్శకంగా ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ విధానాన్ని మీరు మార్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మన క్లాస్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఇది మనకి 30వ తారీఖు జరిగినటువంటి క్వశ్చన్ పేపర్. దీంట్లో మొత్తంగా 32 బిట్స్ అనేవి ఉంటాయి. ఒకసారి చూద్దాం. సాంఘిక శాస్త్రోపాధ్యాయుని యొక్క ప్రత్యేక లక్షణాలకు సంబంధించి కింద వన్లో సరైనవి ఏవి అన్నాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ రిలేటెడ్ టు స్పెసిఫిక్ క్వాలిటీస్ ఆఫ్ ది సోషల్ సైన్స్ టీచర్. ప్రతి ఉపాధ్యాయునికి కొన్ని సబ్జెక్ట్ ఉపాధ్యాయులు కావచ్చు, భాషా ఉపాధ్యాయులు కావచ్చు, సాధారణ లక్షణాలు అనేవి అందరికి కామన్గా ఉంటాయి. అలాగా సబ్జెక్ట్ ఉపాధ్యాయులకి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. దానికి సంబంధించి మరి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి మరి కొన్ని ప్రత్యేక లక్షణాలు అనేవి ఉండటం అనేది జరుగుతుంది అన్నమాట. మరి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు ఉన్న ప్రత్యేక లక్షణాల్లో ప్రధానంగా 8 రకాల ప్రత్యేక లక్షణాలు అనేవి ఉంటాయి. ఏంటి? మానవ సంబంధాలు మెరుగుపరచుకోవడం కావచ్చు, సబ్జెక్ట్ పట్ల విషయ పరిజ్ఞానం కావచ్చు, క్షేత్ర పరిశీలన దృక్పథం కావచ్చు, అలాగే మంచి విషయ జ్ఞానం కావచ్చు, విస్తృత స్థాయి యాత్రికుడు, మంచి వార్తాహరుడు, ఎప్పుడప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునేటువంటి తత్వం కావచ్చు, లేకపోతే సాంకేతికాలను ఉపయోగించినటువంటి నైపుణ్యాలు కావచ్చు, అలాగే వివిధ రకాల అభ్యాస అనుభవాలు విద్యార్థి కలిగించడం కావచ్చు. ఇవన్నీ కూడా ప్రత్యేకమైన లక్షణాలు అనమాట. సో దానికి సంబంధించి మనం తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో వర్తమాన వ్యవహారాలకు సంబంధించి కానీ ఆలోచన చక్కగా ఇది కామన్ అనమాట. కామన్ ఫర్ ఆల్ టీచర్స్ అనమాట. అలాగే ఇతర పాఠ్య విషయాలకు సంబంధించిన జ్ఞానము, సాంఘిక శాస్త్ర పాఠ్య విషయాలకు సంబంధించిన జ్ఞానం. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి తన సబ్జెక్టుకి సంబంధించిన జ్ఞానమే కాకుండా ఇతర సబ్జెక్టులకు సంబంధించినటువంటి జ్ఞానం కూడా పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉందన్నమాట. ఎందుకంటే సాంఘిక శాస్త్రం అనేది ఇంటిగ్రేషన్ ఆఫ్ ద సోషల్ సైన్సెస్ అనమాట. వివిధ సామాజిక శాస్త్రాల యొక్క సమ్మిళితంగా ఏర్పడినటువంటి శాస్త్రం కాబట్టి అనేక సబ్జెక్టులకు నాలెడ్జ్ అనేది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఉన్నప్పుడు మాత్రమే సాంఘిక శాస్త్రాన్ని ఒక సక్రమైన విధానంలో బోధించి మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది. దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్స్ మనం తీసుకుంటే ఇక్కడ ఆప్షన్స్లో ఏసీడీ అనేది కరెక్ట్గా ఉంది. అంటే మంచి ఆలోచనలు వ్యక్తపరచడం అనేది కామన్గా అందరికీ ఉన్నది. ఆలోచన చక్కగా వ్యక్తపరచడం అందరికీ కామన్గా ఉండేది. ఈ 3 సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ప్రత్యేక ఉండే లక్షణాలు. నెక్స్ట్ 130 క్వశ్చన్ చూడండి. సో మన రాష్ట్రంలో అడవులు, పత్తి పంటల సాగును గురించి పోల్చి కనుగొనేటువంటి పటాలు వరుసగా. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మనకి పటాలకు సంబంధించి ఇది కూడా మనకి ఓల్డ్ బుక్లో నుంచి, ఓల్డ్ టీచింగ్ ఎయిడ్స్లో నుంచి అడగటం అనేది జరిగిందనమాట. సో ఈ పటాలకు సంబంధించి మనం తీసుకున్న అనేక రకాల పటాలని, రాజకీయ పటాలని, భౌతిక రాజకీయ పటాలని, ప్రత్యేక పటాలని, రిలీఫ్ పటాలని, సర్వే పటాలని, చిత్రాల పటాలని, అనేక రకాల పటాలని ఉన్నాయన్నమాట. దాంట్లో ఇక్కడ మనం తీసుకున్న అడవుల గురించి కానీ, అడవులు, ఎడార్లు, సరస్సులు, చెరువులు, అలాగే మైదానాలు, పర్వతాలు, పీఠభూములు, ఇలాంటి వాటి గురించి చెప్పేటువంటి పటాలు ఫిజికల్ మ్యాప్స్ అని చెప్పేసి అంటాం. మన ఫస్ట్ ఆప్షన్లోనే ఫిజికల్ మ్యాప్స్ అనేది ఉంది. ఫిజికల్ మ్యాప్ గురించి అక్కడ కూడా మనకి ఫస్ట్ ఆప్షన్లో ఫిజికల్ మ్యాప్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఫిజికల్ మ్యాప్ అనేది. నెక్స్ట్ రాజకీయ పటాలు అంటే ప్రపంచము, ఖండాలు, దేశంలో రాష్ట్రాలు, రాజధానులు, ముఖ్య పట్టణాలు, నగరాలు, రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, ఇలాంటి వాటి గురించి తెలియజేసే పటాలను రాజకీయ పటాలు అంటారు. కాబట్టి ఇక్కడ అది లేదు కాబట్టి ఇది కాదు. శీతోష్ణ రాజకీయ పటాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా లేదు. సో కాబట్టి ఇక్కడ విస్తరణ పటాలు, డిస్ట్రిబ్యూషన్ మ్యాప్ అంటే పంటలు ఎంతవరకు విస్తరించి ఉన్నాయనే వాటి గురించి తెలియజేసే పటాన్ని డిస్ట్రిబ్యూషన్ మ్యాప్స్ అని చెప్పేసి అంట. సో కాబట్టి దానికి సరైన ఆన్సర్ ఏంటంటే భౌతిక పటాలు, విస్తరణ పటాలు. ఇక్కడ విస్తరణ పటాలు శీతోష్ణ స్థితి పటాలు అంటే కేవలం క్లైమేట్ గురించి మాత్రమే తెలియజేస్తే వాటి శీతోష్ణ పటాలు అని చెప్పేసి అంటాం. సో రైట్,
ఇక్కడ నెక్స్ట్ 131 క్వశ్చన్ తీసుకుందాం. వనరుల పద్ధతికి సంబంధించి ఈ కింది వాక్యంలో సరికానివి అన్నాడు. ఇక్కడేమో ట్రూ అన్నాడు, ఇక్కడ సరికాంది అన్నాడు. అందుకే కొన్ని మనకి క్వశ్చన్ పేపర్స్లో ఇంగ్లీష్ వర్షన్లో ఇచ్చిందేమో ఒక రకంగా ఉంది, తెలుగు వర్షన్లో ఇచ్చింది ఇంకో రకంగా ఉంది. కాబట్టి వాటికి కామన్గా కొన్ని మార్క్స్ అనేవి యాడింగ్ మార్క్స్ అనే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఇక్కడ సరికానిది అని చెప్పేసి అన్నాడు. వనరుల పద్ధతి మొదట ఆస్ట్రేలియాలో అన్నాడు. ఇది ఆస్ట్రేలియా కాదు, ఇది అమెరికాలో ఇది వనరుల పద్ధతి అనేది స్టార్ట్ అయింది. వనరుల పద్ధతిని ప్రయోగశాల పద్ధతి అని కూడా అంటారు, ఇది కరెక్టే. వనరుల పద్ధతిని భూగోళ శాస్త్రం మరియు చరిత్ర బోధనలో మనం ఉపయోగిస్తారని చెప్పేసి ఎక్కువగా వీటిలో ఉపయోగిస్తారు. వనరుల పద్ధతి కేవలం చరిత్ర అనేది కాదనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనం తీసుకున్నట్టయితే బీసీ అనేది కరెక్ట్గా ఉంది, ఇది కరెక్ట్ అనమాట. ఓకే, సో కాబట్టి ట్రూ అనేది తీసుకుంటే ట్రూ, సరికాందని తీసుకుంటే ఏడి అనేది సరికాకుండా ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఇది ఈ క్వశ్చన్ అనేది జిగ్జాగ్గా ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో అందరికీ కామన్గా వాళ్ళు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇక్కడ యాడ్ మార్క్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. బోధనా నైపుణ్యాల విశ్లేషణ, వాటిపై చర్చ, సూక్ష్మ బోధనలు ఈ దశ కిందకు వస్తాయి. దీంట్లో తీసుకుంటే మనకి 3 రకాల దశలు ఉన్నాయి అనమాట. జ్ఞాన సముపార్జన దశ అనేది ఒకటి ఉంది. రెండోది నైపుణ్య సాధన దశ. మూడోది బదిలీ దశ. ఈ 3 రకాల దశలు ఉన్నాయి అనమాట. మైక్రో టీచింగ్స్లో 3 రకాల దశలు అనేవి మనకు ఉన్నాయి. జ్ఞాన సముపార్జన దశ, దీన్ని నాలెడ్జ్ ఎక్విజిషన్ స్టేజ్ అని చెప్పేసి అంటాం. నైపుణ్య సాధన దశ స్కిల్ ఎక్విజిషన్ స్టేజ్ అంటాం. ట్రాన్స్ఫర్ స్టేజ్ అని చెప్పేసి, ఈ ట్రాన్స్ఫర్ స్టేజ్లో మనం ఏదైతే వాట్ ఎవర్ ద స్కిల్ వీ అక్వైర్డ్ ఇన్ త్రూ టీచింగ్ ఆఫ్ ది మైక్రో టీచింగ్, వీ ట్రాన్స్ఫర్ అవర్ స్కిల్ ఇన్ టు ది రియల్ లైఫ్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్ అనమాట. సో ఇది బదిలీ దశ. సో ఇక్కడ ఏమన్నాడు, నైపుణ్యాల విశ్లేషణ, వాటిపై చర్చ. అంటే అసలు ఆ నైపుణ్యం ఏంటి, నైపుణ్యంలో ఉన్నటువంటి డిజైరబుల్ కాంపోనెంట్స్, అన్డిజైరబుల్ కాంపోనెంట్స్ ఏంటి అనే దానికి సంబంధించినటువంటి డిస్కషన్ ఎక్కడ జరుగుతుందంటే జ్ఞాన సముపార్జన దశలో జరుగుతుంది. బదిలీ దశలో జరుగుతుందా, లేదా జ్ఞాన సముపార్జన దశలో జరుగుతుందా, నైపుణ్య సముపార్జన దశలో జరుగుతుందా? ఇక్కడ మనకు 3 ఉన్నాయి అనమాట. కాబట్టి ఇది జ్ఞాన సముపార్జన దశలో జరుగుతుంది. ఓకే, నైపుణ్య సముపార్జన దశలో ఏం జరుగుతుంది? ఓకే, స్కిల్ ప్రాక్టీస్ జరుగుతుంది అనమాట. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత దాన్ని నిజ క్లాస్ రూమ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ట్రాన్స్ఫర్ స్టేజ్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇది చివరిది అనమాట. సో కాబట్టి ఆన్సర్ 2 అనమాట. నెక్స్ట్ చూడండి, ఒక సంవత్సరంలో ద టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, టైమ్ అవైలబుల్ డ్యూరింగ్ ద ఇయర్ అన్నాడు. ఇక్కడ నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఇంక్లూడెడ్ ఇన్ ది సిలబస్, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ అవైలబుల్ ఫర్ ది టీచింగ్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ టేకెన్ బై ది సోషల్ సైన్సెస్ టీచర్ ఫర్ ద ప్లానింగ్ అన్నాడు. ఇక్కడ తీసుకుంటే ఒక సంవత్సరంలో ఆల్రెడీ ఒక క్లూ ఇచ్చాడు, ఒక సంవత్సరంలో లభించన్నాడు. లభించే సమయము, పందినాలు, సిలబస్లో గల శీర్షికలు మరియు నిర్ధారించబడినటువంటి సిలబస్ బోధనకు అందుబాటులో గల బోధన అభ్యసన సామాగ్రి వంటి అంశాలు ఈ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది మనకి తప్పనిసరిగా అనేక సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను. ప్లానింగ్ అనే దాంట్లో నుంచి తప్పనిసరిగా ఒక బిట్ అనేది అడుగుతుంటాడు. దీంట్లో ఇయర్ ప్లాన్ కావచ్చు, యూనిట్ ప్లాన్ కావచ్చు, లెసన్ ప్లాన్ కావచ్చు, వీటిలో తప్పనిసరిగా బిట్స్ అనేవి అడుగుతుంటాడు అని చెప్పేసి అనేక సందర్భాల్లో మనము ఆ మెగా గ్రాండర్ సిరీస్ చెప్పేటప్పుడు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక సంవత్సర కాలంలో అన్నాడు కాబట్టి అది దేనికి సంబంధించిందంటే వార్షిక ప్రణాళిక. యూనిట్ ప్లాన్ అనేది ఓకే, ఇది కనీసం 1 వారం నుంచి 10 రోజులు బోధించడానికి అనువైన ప్రణాళిక మన యూనిట్ ప్రణాళిక అంటే. యూనిట్ ప్రణాళిక అనేది గెస్టాల్ట్ వాదం నుంచి తీసుకుని రావడం అనేది జరిగింది. అలాగే వార్షిక ప్రణాళిక మనకి పాఠ్య పథకం అన్నాడు. సో ఇక్కడ ఒకటే యూనిట్ ప్రణాళిక మరియు లెసన్ ప్లాన్ అంటే మనకు ఒక 40 నిమిషాల కాల వ్యవధిలో విద్యార్థులు బోధించడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పథకాన్ని పాఠ్య పథకం అని చెప్పేసి అంటే ఇక్కడ 1 year టైం అడిగాడు కాబట్టి అది తప్పనిసరిగా దేనికి సంబంధించింది వార్షిక ప్రణాళిక అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత ఒక సాంఘిక శాస్త్రోపాధ్యాయుడు దగ్గరలో ఉన్నటువంటి ట్రాఫిక్ కూడలి 9వ విద్యార్థులు క్షేత్ర సందర్శన చేపట్టి ఈ రకమైన సమాజ వనరుల వినియోగం కిందకు వస్తుంది. ఇది సామాజిక వనరుల వినియోగంలో మనం అనేక సందర్భాల్లో డిస్కస్ చేయడం జరిగింది. మరి క్షేత్ర పర్యటన తీసుకెళ్ళంటే పిల్లల్ని సమాజంలో తీసుకెళ్ళాడు అనమాట. పిల్లల్ని అంటే పాఠశాలను సమాజంలో తీసుకెళ్ళడం, సమాజంలో పాఠశాల దగ్గర తీసుకుని రావడమా, పాఠశాలను సమాజం దగ్గర తీసుకొని పోవడమా, లేకపోతే పై అధికారుల యొక్క ఆదేశమా, ఇది విద్యార్థుల కోరిక అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ సామాజిక వనరులు ఉపయోగించే పద్ధతి రెండే ఉన్నాయి అనమాట. పాఠశాల సమాజం దగ్గర తీసుకెళ్ళడం అనేది ఒకటి, సమాజాన్ని పాఠశాల వద్ద తీసుకుని రావడం అనేది. పాఠశాలలో పండుగలు పర్వతాలు నిర్వహించాలనుకోండి, అది సమాజాన్ని పాఠశాల వద్ద తీసుకొని రావడం. పేరెంట్ టీచర్ అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారనుకోండి, సమాజాన్ని పాఠశాల వద్ద తీసుకొని రావడం.
ఓకే, పిల్లలు సర్వే చేశారనుకోండి, పాఠశాల సమాజం తీసుకుని వెళ్ళడం. ఈ విధంగా 2 రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులని క్షేత్ర పర్యటన తీసుకెళ్ళాడు కాబట్టి ఇది పాఠశాల సమాజం తీసుకెళ్ళినట్టుగా మనం భావించవచ్చు అనమాట. నెక్స్ట్ 135 క్వశ్చన్ చూద్దాం. ప్రస్తుత స్థితి నుంచి గతం వరకు జరిగిన సంఘటనల శ్రేణి ఈ రకమైన కాలకి ఇది కూడా ఓల్డ్ బుక్లో నుంచి అడగటం జరిగిందనమాట. మనకి నేను అనేక సందర్భాల్లో మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్, మనకి 2 రకాల పుస్తకాలు ముఖ్యంగా ఈ మెథడాలజీ చదివేటువంటి అభ్యర్థులు చాలామంది ప్రాపర్ బుక్స్ అనేవి లేకుండా మన మార్కెట్లో దొరికేటువంటి ఏదో ఒక మెటీరియల్ తీసుకొని చదువుతున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్క అభ్యర్థి దగ్గర ఈ యొక్క లా బుక్ అంటే 2016 ఎడిషన్ ఇది, ఈ 2014 ఎడిషన్ ఇది, ఈ బుక్ ఉండాలి తప్పనిసరిగా, ఈ బుక్ ఉండాలి. అలాగే నెక్స్ట్ ఈ సెమిస్టర్ బుక్ అనేది ఉండాలన్నమాట. ఈ 2 బుక్స్ కామన్గా మన దగ్గర ఉండాలి. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఓకే, ఈ బుక్స్లో నుంచే మనకి బిట్స్ అడుగుతున్నాడు. 2 బుక్లు ఏదో బుక్లో నుంచి బిట్స్ అనేవి వస్తున్నాయి. ఇవే కాకుండా మనకున్నటువంటి ఈ యొక్క క్వశ్చన్స్ని ఒకసారి నేను గమనించినప్పుడు అర్థమైంది ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ మీడియం బుక్లో నుంచి కూడా అడుగుతున్నాను అనమాట. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం బుక్లో మనకి స్టాండర్డ్ బుక్ ఏంటంటే ఓకే, కొచ్చార్ రాసినటువంటి టీచింగ్ ఆఫ్ సోషల్ స్టడీస్ కానీ, అలాగే ఎస్కే మంగళ ఉమా మంగళ రాసినటువంటి టీచింగ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనేటువంటి ఈ 2 పుస్తకాలు మన దగ్గర ఉండి కొద్దిగా వాటిని రెఫర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇంగ్లీష్ మీడియం బుక్స్లో నుంచి కూడా బిట్స్ అడుగుతున్న విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించాలి. ఎందుకంటే మనకి పేపర్ ఇచ్చేది యూనివర్సిటీ స్థాయి ప్రొఫెసర్స్ కాబట్టి వాళ్ళు ఎక్కువగా కాలేజ్ లెవెల్లో మరి యూనివర్సిటీ లెవెల్లో ఇంగ్లీష్ మీడియం బుక్స్ రెఫర్ చేస్తుంటారు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం బుక్స్ నుంచి కూడా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు, కేవలం మన తెలుగు మీడియం బుక్సే కాదు. ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించుకోవాలి. మన ఈ పేపర్స్లో నేను చూసినట్టయితే కనీసం ఒక్కొక్క క్వశ్చన్ పేపర్లో కనీసం 1 నుంచి 2 బిట్లు ఇంగ్లీష్ మీడియం బుక్స్ నుంచి అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఆ పేజ్ నెంబర్స్తో కూడా నేను అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ఇది ఓల్డ్ బుక్లో టీచింగ్ ఎయిడ్స్ నుంచి ఆడటం జరిగింది. ఇక ప్రస్తుత స్థితి నుంచి ప్రజెంట్ నుంచి ఓకే గతం వరకు జరిగిన సంఘటనలు ప్రస్తుతం నుంచి బ్యాక్ వెళ్తున్నాం అన్నమాట. ప్రజెంట్ నుంచి బ్యాక్ వెళ్తున్నాం కాబట్టి ఇదేంటి తిరోగమనం అనమాట. ఓకే, బ్యాక్ నుంచి ఓకే ప్రస్తుతానికి వస్తే ఇది పురోగమన. సో ఇక్కడ మనకు 4 రకాల కాలరేఖలు ఉంటాయి. పురోగమన కాలరేఖ అనేది ఒకటి ఉంటుంది, అలాగే రెండోది తిరోగమన కాలరేఖ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది, అలాగే మూడోది సచిత్ర కాలరేఖ అనేది ఒక చార్ట్ ఉంటుంది, 4వది సరిపోల్చే కాలరేఖ అని చెప్పేసి 4వది ఉంటుంది, సరిపోల్చే కాలరేఖ. ఇవి కాలరేఖలు అనమాట. అంటే ముఖ్యంగా హిస్టారికల్ ఈవెంట్స్ని టీచ్ చేయడానికి ఈ కాలరేఖ చార్ట్ అనేది మనకి బాగా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట, హిస్టారికల్ ఈవెంట్స్ని టీచ్ చేయడానికి. రైట్, అయితే ఇక్కడ ఈ కాలరేఖ చార్ట్లో మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతం నుంచి జరిగిన సంఘటనల శ్రేణిని ప్రస్తుతం నుండి గతానికి అన్నాడు, ప్రస్తుతం నుంచి ప్రజెంట్ టు పాస్ట్ అన్నాడు. ప్రజెంట్ టు పాస్ట్ అంటే వెనక్కి వెళ్తున్నాం మనం, కాబట్టి దాన్ని ఆ రేఖను మనం ఏమంటామంటే తిరోగమన కాలరేఖ అని చెప్పేసి అంటాం. సో ఆన్సర్ కూడా మనకి తిరోగమన కాలరేఖ అంటాం. పురోగమన కాలరేఖ అంటే సంఘటన జరిగిన దగ్గర నుంచి ప్రస్తుతానికి, గతం నుంచి ప్రస్తుతానికి వస్తే దాన్ని పురోగమన కాలరేఖ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ భారత స్వాతంత్రోద్యమ సంగ్రామం గురించి మనం తీసుకుంటే 1947 నుంచి 1857 దాకా మనం వెనక్కి వెళ్ళి ఆ సంఘటన మొత్తం చెప్తే తిరోగమన కాలరేఖ. మనకి భారత స్వాతంత్రోద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 1857 నుంచి తీసుకుంటే 1857 నుంచి 1947 దాకా చెప్తే దాన్ని పురోగమన కాలరేఖ అని చెప్పేసి అంటారు అనమాట. అలాగే నెక్స్ట్ మనకి సరిపోల్చే కాలరేఖ, కంపారిటివ్ టైమ్ లైన్ చార్ట్ అంటే ఒక దేశంలో ఒక పీరియడ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1900 నుంచి లేకపోతే 1800 నుంచి 1900 దాకా భారతదేశంలో ఏం జరిగింది, అట్ ద సేమ్ టైం ఇంగ్లాండ్లో ఏం జరిగింది, అమెరికాలో ఏం జరిగింది, ఈ విధంగా ఒక సెకండ్ టైంలో వేరే దేశంలో కూడా ఏం జరిగింది అని కంపేర్ చేస్తూ మనం ఆ సంఘటనని తెలియజేస్తే దాన్ని సరిపోల్చే కాలరేఖ అంటాం. అలాగే సచిత్ర కాలరేఖ అంటే ఈ కాలరేఖకు సంబంధించి ఆ సంఘటనకు సంబంధించి ఏదో ఒక వ్యక్తి దానికి బాధ్యుడై ఉంటాడు. ఓకే, సో 1850 తిరుగుబాటులో మనం తీసుకున్న మంగళపాండే ఎదురు తిరగడం వల్ల ఆ యొక్క వార్ స్టార్ట్ అయింది, తిరుగుబాటు స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించిన వ్యక్తి ఆ పుట్టను కూడా నుంచి మన కాలరేఖ తయారు చేసి దాన్ని ఓకే సచిత్ర కాలరేఖ అని చెప్పేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్, అనేక సందర్భాల్లో కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో తిరోగమన కాలరేఖ. నెక్స్ట్ ఒక పటంలోని రేఖలు, చిహ్నాలు, రంగులు, పదాలు వంటి వాటిని చదవడం, విశదీకరించడం, తిరిగి అనువదించుకోవడం కోసం విద్యార్థికి రకమైన అక్షరాస్యత అవసరం. పటం అన్నాడు కాబట్టి పటానికి సంబంధించి మనం తీసుకుంటే పటానికి సంబంధించినటువంటి భాష భాష అనేది ఒకటి ఉందన్నమాట. ఏంటంటే అది దిక్కులు, అలాగే మూలలు, రేఖలు, రంగులు, సంకేతాలు, స్కేలు. ఇవి పటానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ అనమాట. పటానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ ఏంటి? దిక్కులు, మూలలు, రేఖలు, రంగులు, సంకేతాలు, స్కేలు.
ఇవి పటాన్ని మనం చదవాలంటే, చదివి అర్థం చేసుకోవాలంటే, పటంలో ఉన్నటువంటి భావనలు మనకి తెలియాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ భాష అనేది మనకి రావాలి. ఇది మనం మ్యాపింగ్ చెప్పినప్పుడు చాలా క్లారిటీగా పటాలకు సంబంధించిన భాష గురించి చెప్పడం జరిగింది. ప్రమేయాత్మక అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత అంటే ఏంది ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ మన డబ్బుల్ని ఎంత మేర ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఓకే ఎంత మేర ఖర్చు పెట్టడం దానికి సంబంధించినటువంటి దాన్ని ఆర్థిక అక్షరాస్యత. ఓకే పటాక్షరాస్యత, ఓకే పటాలు దీన్ని మ్యాప్ లిటరసీ అని చెప్పేసి అంట. కంప్యూటర్ అక్షరాస్యత, కంప్యూటర్ గురించి తెలుసుకోవడమే కంప్యూటర్ అక్షరాస్యత. ఓకే సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే పటాక్షరాస్యత. ఇది ఓల్డ్ బుక్ నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇటీవల మహిళా రిజర్వేషన్ బై గెజిట్ రెఫరెన్స్ పుస్తకాలు అన్నవి వరుసగా ఈ రకమైన ఆధారాలు. ఇది కూడా మనకి న్యూ బుక్లో నుంచి ఇవ్వడం జరిగింది. న్యూ అండ్ ఓల్డ్ రెండిట్లో ఉంది. న్యూ అండ్ ఓల్డ్లో రెండిట్లో ఇవ్వడం జరిగింది. ఇక గెజిట్ అనేది ప్రాథమిక ఆధారం అవుతుంది. రిఫరెన్స్ బుక్స్ అనేది ద్వితీయ ఆధారాలు లేక గౌణ ఆధారాలనే అవుతాయి. రెండు ప్రాథమిక ఆధారాలనే తప్పు. ఓకే రెండు గౌణ ఆధారాలనే తప్పు. ప్రాథమిక ఆధారం గౌణ ఆధారం అంటే దీన్ని సెకండరీ సోర్స్ అంటారు అనమాట. ద్వితీయ వనరులు అని చెప్పేసి అంటాం. ఒకదాన్ని ఆధారంగా చేసుకుని తయారు చేసిన ఆధారాన్ని మనం ద్వితీయ ఆధారాలు అని చెప్పేసి అంటాం. ఒరిజినల్ రిసోర్సెస్ని మనం ప్రాథమిక ఆధారం అని చెప్పేసి అంటాం అనమాట. సో గౌణ ప్రాథమిక. సో కాబట్టి ఆన్సర్ ఏంటంటే ప్రాథమిక ఆధారం మరియు గౌణ ఆధారం. స్మార్ట్ ఫోన్ సంబంధించి కింది వాక్యాల్లో సరికానిది అన్నాడు, నాట్ ట్రూ అన్నాడు. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన విషయాలు మన మెథడాలజీ బుక్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఇది అదనపు బిట్ అనమాట. ఇది అదనంగా సిలబస్లో అదనంగా వచ్చినటువంటి బిట్. స్మార్ట్ ఫోన్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ గాడ్జెట్ మరి మేనేజ్ చేసే వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇది వాస్తవమే. నెక్స్ట్ సరికాదు అన్నాడు. ఇది ఫోన్ కాల్స్ని టెక్స్ట్ మెసేజ్లు వాయిస్ మెయిల్స్ పంపించడం గ్రహించడం. ఇంటర్నెట్ కూడా అందుబాటులో, మరి స్మార్ట్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్ టెక్స్ట్ మెసేజ్ ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. ఇది చిన్నపాటి కంప్యూటర్ ప్రోగ్రామ్స్ని చేసే సామర్థ్యం ఇది ఉంటుంది. కరెక్టే. నెక్స్ట్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ప్రథమంగా విజయవంతమైన స్మార్ట్ ఫోన్ ఆపిల్ ఐఫోన్ అన్నాడు. ఓకే ఈ ప్రథమైనటువంటి IBM సైమన్ అనేటువంటి ఫోను మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది ఐఫోన్ కాదు. సో IBM సైమన్ అనేటువంటిది మొట్టమొదటి ఆ స్మార్ట్ ఫోన్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది తప్పు ఉంది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇది అనమాట. సో కాబట్టి ఆన్సర్ 4 అనమాట సంబంధించి కానిది. విద్యార్థుల బలాలు బలహీనతలు ఎబిలిటీస్ అనే నిర్ణయించిన ప్రమాణాలుగా అన్నాడు. ఓకే అనుగుణంగా ఉన్నాయో లేదో విచక్షణ చేయడం. ఇది ఇక్కడ ఇంగ్లీష్ మీడియం బుక్స్లో నుంచి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మనకి ఎక్కడ కూడా తెలుగు మీడియం బుక్స్లో ఎక్కడ కూడా లేదనమాట. సో ఇలాంటి బిట్స్ కొన్ని అడుగుతున్నాడు ఇంగ్లీష్ మీడియం బుక్స్లో నుంచి కూడా. ప్రతి పేపర్లో 1-2 బిట్స్ ఇంగ్లీష్ మీడియం బుక్స్లో నుంచి అడుగుతున్నాడు. అవి కూడా మనం రెఫర్ చేసిన అవసరం ఉంది. ఇక్కడ ఏమన్నా అంటే చాలామంది బలాలు బలహీనతలు అనే పదం ఉపయోగించారు కాబట్టి ఎక్కువగా ఏం చేశారంటే లోపనిద్దాన్ని మూల్యాంకనం పెట్టారు. చాలామంది విద్యార్థులు కూడా ఫోన్ చేసి ఆడటం జరిగిందనమాట. కానీ ఇక్కడ ఏమన్నా అంటే నిర్ణయించిన ప్రమాణాలకు అనుగుణంగా కొన్ని నామ్స్ అనే వాటిని కొన్ని ప్రమాణాలను వాటిని క్రైటీరియాస్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఆ క్రైటీరియాకి పిల్లవాడు రీచ్ చేయడా లేదా తెలుసుకోవడానికి సంబంధించి చేసే మూల్యాంకనమే మనకి క్రైటీరియన్ రెఫరెన్స్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి అంటే దీన్ని లక్షణాత్మక మూల్యాంకనం అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే సో ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. సవరణాత్మక మూల్యాంకనం అంటే వెనకబడి విద్యార్థులకు చేసేటువంటి మూల్యాంకనం. నెక్స్ట్ ప్రస్తుత తరుణంలో వార్తాపత్రికలు పోషించే పాత్ర గురించి వివరిస్తూ వార్తా సంపాదనకి ఒక ఉత్తరం రాయండి, లేఖ రాయటం అనమాట. ఇది తప్పనిసరిగా ఇది మనకి దేనికి సంబంధించిందంటే విద్యా ప్రమాణాలకు సంబంధించింది. దేనికి సంబంధించిందండి? విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటి బిట్ అనమాట. విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి బిట్. దీంట్లో ఇక్కడ లేఖ అడిగాడు కాబట్టి ఇది తప్పనిసరిగా ప్రశంస, అభినందన మరియు సున్నితత్వం అవుతుంది. సమాచార సేకరణ నైపుణ్యాలు మనం కోడ్ చెప్పా. టేబుల్ కానీ గ్రాఫ్ కానీ ఉంటే అది సమాచార సేకరణ నైపుణ్యాల కిందకే వస్తుంది. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటే ఇక్కడ ఏంటి? వర్ణించడం, వర్గీకరించడం, పోలికలు చెప్పడం, భేదాలు చెప్పడం, సంబంధాలు గుర్తించడం, కారణాలు తెలియజేయడం, విశ్లేషించడం, సంశ్లేషించడం, ఫలితాలు ఊహించడం, ఇలాంటివన్నీ కూడా విషయ భావనల అవగాహన కిందకి వస్తాయి. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, ప్రశ్నించుట, ప్రశంస మరియు సున్నితత్వం. ఇది దేనికి సంబంధించింది అంటే అప్రిషియేషన్ సెన్సిటివిటీకి సంబంధించింది. దీంట్లో విద్యార్థులు ఏం చేస్తారంటే సమాజంలో ఉన్నటువంటి రకాల అంశాల పట్ల దాన్ని సాల్వ్ చేయడానికి వివిధ రకాల అధికారులకు లేఖలు రాయటం అనేది జరుగుతుందన్నమాట. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన మరియు ప్రశ్నించడం అంటే అక్కడ ఏంటి? సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అంటే మనకి ప్రస్తుత తరుణంలో ఈ రోజుల్లో మీ చుట్టుపక్కల ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి పదాలతో కూడిన ప్రశ్నలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్రశ్నించడం అనేది ఎక్కడ కూడా లేదు కాబట్టి సో ఇది కాదు. రైట్, ఇది మనం విద్యా ప్రమాణాల్లో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ 141
ఈ కింది ప్రశ్నలు ఏది భావనల అవగాహన విద్యా ప్రమాణం. ఇక్కడ విద్యా ప్రమాణాలను 2 బిట్లు అడిగాడు. ప్రతిసారి చెప్తున్నాను అనమాట. మన యాప్లో కూడా ఫ్రీ క్లాస్ అనేది విద్యా ప్రమాణాలు పెట్టాను. దాంట్లో తప్పనిసరిగా 1-2 బిట్లు వస్తాయని చెప్పేసి కూడా ఆ క్లాస్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ భావనల అవగాహన సంబంధించిన దాకా మన కోడ్ వివరించిన, వర్ణించిన, వర్గీకరించిన, ఉదాహరణలు ఇవ్వడం, పోలికలు, భేదాలు చెప్పడం, ఇవన్నీ కూడా భావనల అవగాహన. కళాకారులు గొప్పతనం ఏమిటి? ఇదేమో ప్రశంస, అభినందనకు సంబంధించింది, ప్రశంసా సున్నితత్వానికి సంబంధించింది. ప్రపంచ పటం పెట్టి టండ్రా, ఇది పఠన నైపుణ్యాలకు సంబంధించింది. ఒక మతానికి చెందిన వారందా ఉదాహరణ ద్వారా అన్నాడు, కాబట్టి కారణాలు అన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా భావనల అవగాహన సంబంధించినవి. ఒక మతానికి చెందిన ప్రజలంతా ఒకే విధమైన అభిప్రాయాలు కలిగి ఉంటారా? ఒకవేళ కాదు అంటే ఉదాహరణ ద్వారా వివరించండి. ఇది భావనల అవగాహన సంబంధించింది. ప్రజలంతా ప్రభుత్వ వైద్యశాలకు బదులు ప్రైవేట్ వైద్యాలకు ఎందుకు వెళ్తున్నారు? ఈ సమస్య మీ అభిప్రాయం తెలియజేయండి. ఇది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. సో ఇవన్నీ కూడా మనం విద్యా ప్రమాణంలో చాలా క్లారిటీగా కొన్ని కోర్సుతో సహా మీకు తెలియజేయడం అనేది జరిగింది. సో ఆన్సర్ దీనికి 3 అనమాట. నెక్స్ట్, ఈ రకమైనటువంటి రేటింగ్ స్కేల్ ద్వారా విద్యార్థులు నిష్పాదన ప్రతిభను, ప్రవర్తన లక్షణాన్ని ఎక్సలెంట్ మరియు వెరీ పూర్ అని చెప్పేసి పదాల రేటింగ్ ద్వారా చెప్పొచ్చు అని చెప్పేసి అన్నాడు. ఇక రేటింగ్ స్కేల్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. క్వాలిటేటివ్ రేటింగ్ స్కేల్స్, క్వాలిటేటివ్ రేటింగ్ స్కేల్స్, క్వాలిటేటివ్ రేటింగ్ స్కేల్, అలాగే క్వాలిటేటివ్ రేటింగ్ స్కేల్, అలాగే ఫ్రీక్వెన్సీ రేటింగ్ స్కేల్. ఫ్రీక్వెన్సీ రేటింగ్ స్కేల్, ఫ్రీక్వెన్సీ రేటింగ్ స్కేల్, క్వాలిటేటివ్ రేటింగ్ స్కేల్, ఫ్రీక్వెన్సీ రేటింగ్ స్కేల్స్ చెప్పి రేటింగ్ స్కేల్ 2 రకాలు ఉంటాయి అనమాట. క్వాలిటేటివ్ రేటింగ్ స్కేల్లో మనం తీసుకున్నట్టయితే ఎక్సలెంట్ నుంచి పూర్ అనేటువంటి 5 రకాల అంశాలు ఉంటాయి. ఎక్సలెంట్ నుంచి పూర్ అనేటువంటి 5 రకాల అంశాలు ఉంటాయి. వాటి ఆ రేటింగ్ దాంట్లో ఎక్సలెంట్, వెరీ గుడ్, ఓకే, నార్మల్, ఓకే, ఎట్లా బిలో యావరేజ్, పూర్ అని చెప్పేసి ఇట్లా 5 రకాల అంశాలు ఉంటాయి. ఓకే, అలాగే మనకి ఫ్రీక్వెన్సీ రేటింగ్ స్కేల్లో మనం తీసుకుంటే ఆల్వేస్, ఫ్రీక్వెంట్లీ, ఓకే, న్యూట్రల్, నెవర్, ఓకే, ఇట్లా 5 రకాల అంశాలు. ఫ్రీక్వెన్సీ రేటింగ్ స్కేల్లో 5 రకాల నుంచి ఇది ఆల్వేస్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఆల్వేస్తో స్టార్ట్ అవుతుంది. ఆల్వేస్, ఇదేమో ఎక్స్టెంట్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, దీన్ని క్వాలిటేటివ్ రేటింగ్ స్కేల్ అంటాం, దీన్ని ఫ్రీక్వెన్సీ రేటింగ్ స్కేల్ అంటాం. విద్యార్థుల యొక్క నిష్పాదనని ఇలా రేటింగ్ స్కేల్ ద్వారా అసెస్ చేయడం జరుగుతుంది. ఇక క్వాలిటేటివ్ స్కేలు, ఫ్రీక్వెన్సీ స్కేలు, వైఖరి స్కేలు, ఓకే, అలాగే సామర్థ్య స్కేల్. సో ఈ 2 స్కేల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఫ్రీక్వెన్సీ స్కేల్ అంటే ఆల్వేస్తో స్టార్ట్ అవుతుంది, క్వాలిటేటివ్ స్కేల్ అంటే ఎక్స్టెంట్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎక్స్టెంట్ అండ్ వెరీ పూర్ అన్నారు కాబట్టి ఇది గుణాత్మక స్కేల్ అని చెప్పేసి ఇది కూడా మనకి ఇంగ్లీష్ మీడియం బుక్లో నుంచే ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియం బుక్లో ఎక్కడ కూడా ఇలాంటి స్కేల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది లేదనమాట. ఓకేనా, రైట్. తర్వాత జనాభా విద్యకు సంబంధించి స్టేట్మెంట్లో ఏది సరికాదన్నాడు? నాట్ ట్రూ అన్నాడు. ఓకే, ఇది కూడా మనకి ఇక చూడండి, మహిళలపై గల వ్యతిరేక విచక్షణ తగ్గించడం స్త్రీ విద్య అత్యంత ఇది కరెక్టే, సరికాదన్నాడు. ఒక దేశం సాంఘిక ఆర్థిక సాంఘిక అక్షరాస్యత కీలక పాత్ర వహిస్తుంది. ఓకే, 5 సంవత్సరాలు గల వయస్సు గల వ్యక్తి ఏ భాషలో అవగాహనతో చదవడం, రాయడం చేయగలడు, కావున అతను అక్షరాస్యుడిగా పరిగణిస్తాడు. అక్షరాస్యుడిగా పరిగణించాలంటే ఏ భాష అయినా అవసరం. ఒక భాషలో చదవటం, రాయటం అనేది వస్తే అతను అక్షరాస్యుడిగా మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏ భాష అయినా అవసరం లేదు. ఇక్కడ జనాభా గతిశీలం అనేది అది మారుతూ ఉంటుంది కాబట్టి. రైట్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దాకా దాదాపుగా ఒక 15 బిట్ల దాకా మనం అసెస్ చేసుకోవడం అనేది జరిగింది. 143. సో 15 బిట్ల దాకా మనం అసెస్ చేసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ మిగతా బిట్ని నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి ఈ యొక్క మెథడాలజీకి సంబంధించినటువంటి మీకు క్లాసెస్ కావాలంటే మన యాప్ ఉంది, ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్. ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్ మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీకు ఎక్స్టెంట్గా డిజిటల్ క్లాసెస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే టెస్ట్లు ఉంటాయి, అలాగే ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకొని సక్సెస్ సాధిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.